అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రాజేంద్ర నగర్లోని నలందా నగర్లో అనుమతులు లేని ఆరంతస్తుల భవనంలో కూల్చివేతలు చేపట్టారు. పలుమార్లు బిల్డర్కు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రాజేంద్ర నగర్ లో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా నిర్మించినటువంటి దాదాపు 6 ఫ్లోర్లో నిర్మించినటువంటి భవనాన్ని కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఏదైతే నలందా నగర్ లో ఉన్నటువంటి బిల్డింగ్ దాదాపు 4 ఫ్లోర్లకు మాత్రమే పర్మిషన్ తీసుకుని అదనంగా దాదాపు 2 ఫ్లోర్లు వేయడంతో పైన ఉన్నటువంటి స్లాబ్లన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. సో ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ నిర్మాణాలు చేశారు. మొత్తం 200 గజాల్లో ఏదైతే 6 ఫ్లోర్లలో బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ స్థానికుల ఫిర్యాదు మేరకు ఏదైతే జీహెచ్ఎంసీ అధికారులకు గతంలో కొన్ని ఫిర్యాదులు వెళ్ళాయి. అయినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడంతో కోర్టు నుంచి ఏదైతే ఉత్తర్వులు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అయితే కూల్చివేతలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నాము 6 ఫ్లోర్లలో నిర్మాణం చేశారు. సో ఈ నిర్మాణం అంతా కూడా ఇటీవల కాలంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు స్థానికులు ఫిర్యాదులు ఇచ్చినటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రస్తుతం ఏదైతే ఈ కూల్చివేతలు అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. స్లాబ్లన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా డిమాలిషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఏదైతే మనం చూస్తున్నాం ప్రస్తుతం మిషనరీ సహాయంతో కూడా ఇక్కడ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. సో ఏదైతే బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు కొంత అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కొంత పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చూడొచ్చు ప్రస్తుతం ఏదైతే మొత్తం కూడా ఏదైతే డూప్లెక్స్ కి సంబంధించినటువంటి నిర్మాణం ఇదంతా కూడా దాదాపు ఈ నిర్మాణం కి సంబంధించినటువంటి ఫిర్యాదులు గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి క్రమంలో ఫిర్యాదులు వచ్చినా కూడా పట్టించుకోకపోవడంతో ఏదైతే ప్రస్తుతం కూల్చివేతలు అయితే ప్రస్తుతం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్లో మొత్తం కూడా దాదాపు 6 ఫ్లోర్లలో ఈ నిర్మాణం జరిగింది. సో 6 ఫ్లోర్లో జరిగినటువంటి నిర్మాణానికి సంబంధించి సో స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో అధికారులు స్పందించారు. అధికారులు స్పందించి ప్రస్తుతం ఈ కూల్చివేతలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు బిల్డింగ్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా డిమాలిషన్ జరుగుతుంది. 6 ఫ్లోర్లలో ఈ నిర్మాణం సెట్ బ్యాక్ కానివ్వండి ఎలాంటి పూర్తిగా డీవియేషన్స్ ఉన్నాయి. సో సెట్ బ్యాక్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వదలకుండా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయి. సో ఇది మాత్రమే కాదు, దీని పక్కన ఉన్నటువంటి మరికొన్ని నిర్మాణాలకు సంబంధించిన కూడా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని కూడా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అంతా కూడా స్లాబ్స్ అన్ని చూస్తున్నాము. ఎక్కడికక్కడ కూడా ఏదైతే మిషనరీ సహాయంతో స్లాబ్లన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా డ్యామేజ్ చేసేసి కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టేటువంటి నిర్మాణంతో స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే ప్రస్తుతం కూల్చివేతలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఇటు హైదరాబాద్ నగరంలో చేపడుతున్నటువంటి నిర్మాణాల మీద ఇప్పటికే ఓవైపు హైడ్రా మరోవైపు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా సంయుక్తంగా కూల్చివేతలు చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి నలందా నగర్ లో ప్రస్తుతం అంతా కూడా కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా 6 ఫ్లోర్లలో ఉన్నటువంటి బిల్డింగ్ లో దాదాపు 2 ఫ్లోర్లను పూర్తిగా తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి రాజేంద్ర.